మేము పుట్టింది కూడా క్రైస్తవ కుటుంబంలోనే. మాది అంటే ఇప్పుడు మీకు తెలిసింటుంది సిఎస్ఐ, బ్యాప్టిస్ట్ చర్చెస్ ఎన్నో ఉన్నాయి కదా. అట్లా మాది కూడా ఒకటి ఎస్పీజీ చర్చ్. ఎస్పీజీ చర్చ్. ఎస్పీజీ అంటే ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ఎవరికైనా తెలుసా? ఎస్పీజీ ఎవరికి తెలీదా? ఎస్పీజీ పేరు విన్నారా? ఎస్పీజీ ఫుల్ ఫామ్ తెలుసనా? ఏమనుకోద్దండి, మీకు తెలియదని కాదు, నా మటుకు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సొసైటీ ఫార్ ప్రాపగేషన్ ఆఫ్ గాస్పల్. సొసైటీ ఫార్ ప్రాపగేషన్ ఆఫ్ గాస్పల్, ఎస్పీజీ. ఇది ఇంగ్లాండ్ వాళ్ళది. ఇది సంఘం, ఇది చాలా పాత సంఘం. ఇది మా కుటుంబంలో కూడా మేము కాదు, మా నాయనళ్ళు కాదు, మా అంటే మా జేజి నాయన, మా తాతలు అంటారు కదా, వాళ్ళకంటే ముందు నుంచి కూడా క్రైస్తవులే. అంటే నేను చెప్పేది ఏమంటే, నేను పుట్టింది క్రైస్తవ కుటుంబం, పేరుకు మాత్రము క్రైస్తవ కుటుంబం. క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభు అంటే భయభక్తులే. చర్చికి క్రమంగా పోయేవాళ్ళము. సండే ఖచ్చితంగా పోయేవాళ్ళము. సండే స్కూల్ ఉండేది, ఇట్లా పిల్లల మాదిరి మేము కూడా ఉంటుంటిమి. సండే స్కూల్కి అటెండ్ అయ్యేవాళ్ళము. ప్రభు మనము నమ్మితే ప్రభు మనం కాపాడుతాడు అనేది బాగా నేర్పించేవాళ్ళు. ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా కానీ కాపాడేవాడు మన యేసు ప్రభువే, మన దేవుడే అని చెప్పేది చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. తర్వాత కొద్దిగా పెద్దవాళ్ళమైనప్పుడు తర్వాత సండే స్కూల్ వేరే క్లాస్కి వచ్చిన తర్వాత మీకు బాగా తెలుసు 23వ దావీదు కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది కంఠపాఠం నేర్చుకొని రావాలా పిల్లలు. మీకు వస్తుందా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తెలుగులో వచ్చా, ఇంగ్లీష్లో వచ్చా? తెలుగులో వచ్చా పూర్తిగా? వెరీ గుడ్. ఇట్లా కంఠపాఠం నేర్చుకోవాలా, ఖచ్చితంగా నేర్చుకున్నాం చిన్నప్పుడు మేము. ఇది నాకు మనసులో బాగా పడిపోయింది అప్పటి నుంచి కూడా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చర్చికి వెళ్ళే వాళ్ళము, ఇంటికి వచ్చేవాళ్ళము, అంతేగాని సంతోషంతో వచ్చేవాళ్ళము. కానీ బైబిల్ చదవడము, ఇంకా తర్వాత ఇంటికి పోతే బైబిల్ లేదు, ఏం లేదు. ఇంకా చర్చిలో ఏది చెప్పినారో అది వినడము, ఏది బోధించినారో అది మాత్రం చూసుకోవడము, రావటము. ఏదైనా కంఠస్థ వాక్యం చెప్తే అది మాత్రం నేర్చుకోవడము, పోయి సండే స్కూల్లో చెప్పడం, ఇలా జరుగుతూ వచ్చింది. అంతేగాని ఈ బ్యాప్టిజం ఇలా ఉంటుందని మాత్రం మాకు తెలియదు, అస్సలు తెలియదు చిన్నప్పుడు మాకు. అసలు సుమారుగా నేను ఇంటర్మీడియట్ వచ్చేంత కూడా బ్యాప్టిజం ఇలా ఇస్తారని నాకు తెలుసుకోలేదు. అంటే రకరకాలుగా ఇస్తారని తెలుసు, కానీ బ్యాప్టిజం అనేది ఇలా ఇస్తారని నాకు తెలియదు. మాకు చిన్నప్పుడే బ్యాప్టిజం ఇచ్చేస్తారు మా చర్చెస్లో. అప్పుడు ఎస్పీజీ చర్చిలో చిన్నప్పుడే పుట్టిన బిడ్డకే ఒక వారమో నెలకో వాళ్ళు దాన్ని బట్టి బ్యాప్టిజం ఇస్తారు. కొందరు పేరు కూడా పెడతారు, బ్యాప్టిజం అప్పుడే పిల్లలకు పేరు పెడతారు. అది బ్యాప్టిజం అక్కడ. కానీ ప్రభుని ఎరిగి, ఆయన విశ్వసించి, ఆయన రక్షకుడిగా మనం స్వీకరించి, ఆయన మార్గాల్లో నడుచుకోవడము, మంచిగా ఉండడము అనేది మాత్రము ఆ చర్చెస్లో తెలియదు. మంచి మార్గాల్లో నడుచుకోవాలని తెలుసు, కానీ బ్యాప్టిజం అనేది తెలియదు. చిన్నప్పుడే బ్యాప్టిజం అయిపోయింది. కానీ ఇంకొకటి ఉంది అక్కడ. ఇక్కడ మనం బ్యాప్టిజం అంటున్నాం కదా, నిరీక్షణ అనేది ఒకటి ఇచ్చేవాళ్ళు. కన్ఫర్మేషన్, నిర్ధారణ అనేవాళ్ళు. ఇంగ్లీష్లో కన్ఫర్మేషన్, తెలుగులో నిర్ధారణ. ఒక నిర్ధారణకు వచ్చినాడు, ప్రభువుని నమ్మినాము. ఆ నిర్ధారణ ఇవ్వాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏవి? 10 ఆజ్ఞలు కంఠపాఠం నేర్చుకోవాలా. 10 ఆజ్ఞలు. ప్రభు ప్రార్థన నేర్చుకోవాలా. పరలోకమందున మా తండ్రి అని ఉంది కదా, అది ఖచ్చితంగా నేర్చుకోవాలా. 10 ఆజ్ఞలు నేర్చుకోవాలా. ఇంకోటి అక్కడ ఉంది, మీకు తెలియంది, విశ్వాస స్తోత్రం అంటారు. పరలోక భూలోకములకు దృశ్యాదృశ్యములైన అన్నిటి కూడా ప్రభు, అట్లా ఒకటి విశ్వాస సూత్రం అని ఒకటి ఉంది, అది కూడా నేర్చుకోవాలా. ఇవన్నీ నేర్చుకుంటేనే నిర్ధారణ ఇస్తారు, కన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు ప్రభు నమ్మినారు,
పాపాలు ఒప్పుకున్నారు అని చెప్పినారు కదా, ఇలా అది ఏముండదు. ఇవి నేర్చుకున్నారా లేదా, క్రమంగా మందిరానికి చర్చికి రావాలి, ఇవన్నీ చెప్తారు. అంతేగాని మన స్వయంగా పాపాలు ఒప్పుకోవడము ఇవన్నీ తెలియదు అక్కడ సరిగా. ఊరికే వస్తుంది నిర్ధారణ తీసుకుని, మేము కూడా నిర్ధారణ తీసుకున్నాం. నిర్ధారణ తీసుకున్నాక కన్ఫర్మేషన్ తర్వాతనే బల్లలో పాలు పంపులు పంపడానికి అర్హత వస్తుంది అనమాట. పాలు పంపులు పొందాలి. మేము అప్పటి నుంచి నేను అక్కడనే నేను నిర్ధారణ పొందిన, కన్ఫర్మేషన్ అయిపోయింది. బల్లలో కూడా అక్కడ బల్ల వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ మనకు బల్ల అందరికీ అందిస్తారు కదా, ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి మనం అందిస్తాం. అట్లా కాదు, క్యూలో అందరూ పరిశుద్ధ బల్ల వైపు వస్తారు. పాస్టర్ గారే అందరికీ ఇస్తాడు. మోకాల పైన కూర్చుంటారు, ఇక్కడ వస్తారు, ఇట్లా మోకాల మీద కూర్చుంటే వాళ్ళకు రొట్టె ఒకరు ఇస్తారు, ద్రాక్షారసం కూడా వాళ్ళే తాపించుతారు, చిన్నగా అట్లా అందిస్తారు అనమాట. ఇట్లా కాదనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి 1984లో మన సంఘంలో నేను రావటం మొదలుపెట్టాను. 82లోనే వచ్చిన. 1982లో నేను ఇక్కడ చిన్న మండలంకు ట్రాన్స్ఫర్ వచ్చినాను. గ్రామీణ బ్యాంకులో పనిచేస్తూ అప్పుడు మేము ఫీల్డ్ ఆఫీసర్గా వచ్చాను. చిన్న మండలంలో ఉన్నప్పుడు మన మిస్పా మందిరానికే పోయేవాడిని. అక్కడ కొద్దిగా వాక్యము, మెసేజ్ ఇవ్వటము, అక్కడ ఏదో ఊరికే పాస్టర్ చెప్తాడు, కొంచెం అక్కడ కూడా మెసేజ్ ఇస్తాడు ఏదో కొంత. ఈ క్రమం ఎట్లుంటుందంటే, ఆ వాక్యం కానీ ఆ ప్రసంగం కానీ ఒక పద్ధతి అని ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది. అది ప్రార్థనా క్రమము, ఆరాధన క్రమము. ఆ క్రమం ప్రకారము ఎస్పీలు ఎన్ని చర్చిలు ఉన్నాయో అందరు అదే జరిగి ఉంటుంది అనమాట. అన్ని చోట అదే వాక్యము ఏదైతే ఇచ్చింటాడో ఆ రోజు, ఈ దినం వాక్యం అన్నట్టుగా ఉంటుంది. అది ఉంటుంది. వర్తమానం ఉంటుంది. వర్తమానం కొంచెము ఆ అంశం మీద చెప్తారు, కానీ ఒక్కొక్కరు అది కొంచెం తేడాగా ఉంటుంది, ఒక చోట ఒకటి ఉంటుంది. కానీ క్రమం అంతా ఒకటే. ఏ చర్చిలో కర్నూలు కానీ నంద్యాల కానీ, నంద్యాల మెయిన్ అనమాట. ఎస్పీజీ అంటే నంద్యాల అధ్యక్ష ఖండం అంటారు. అక్కడ బిషప్ ఉంటాడు. కర్నూలులో బిషప్ ఉన్నాడు, నంద్యాలనే ఉంటారనమాట. మొట్టమొదటి ఏర్పాటు చేసినా అట్లా జరిగింది. అలాగా జీవిస్తూ వచ్చాను. ఏదో బైబిల్ చదవడం లేదు, ఏదో కంఠద వాక్యాలు ఇప్పుడు చెప్పాను కదా. ఇంకా నేను ఎప్పుడైనా ప్రార్థన చేసుకునే వాళ్ళే, యెహోవా నా కాపరి, నాకు లేక కలగదు. ప్రభువా మీరు నా కాపరి, నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అపాయం కలగకుండా నడిపించుదేవా అనేది పోతాను. అంతవరకే. ఈ 1982లో నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడ చర్చి ఎక్కడ పోతే బాగుంటుందని అడిగితే, ఇట్లా మిస్పా అనేది ఒకటి ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి సార్. ప్రతి వారం కూడా నేను ప్రతి నెల ముందు వారం కర్నూలుకి పోయేవాడిని చిన్న మండలం నుంచి. ఎప్పుడైనా పోకపోతే మిస్పా మందిరానికి పోయేవాడిని. తర్వాత ఏమైందంటే ప్రతి వారం పోలేకపోయినా, దూరం అయిపోయింది, ఛార్జీలు, జీతం తక్కువ, కాన కష్టం అనమాట. అందుకనే ఇంకా ఎక్కువగా నెలకు ఒకసారి పట్టుకున్నాక జీతం వస్తుంది, ఆ జీతం తీసుకొని ఇంకా ఏదన్నా తీసుకొని అట్లా వెళ్ళిపోయేవాడిని. మిస్పా మందిరమే పోతాను నేను. అప్పుడు కూడా నేనేమనుకునేవాడిని, బాప్టిజం గురించి ఎప్పుడు సేవకులు అందరూ చెప్పేవాళ్ళు, ప్రభు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ప్రభు ఒక్కడే నీతిమంతుడు, ఏ పాపం లేనివాడు, పరిశుద్ధుడు. ఇవన్నీ కూడా అప్పుడు మాకు తెలియదు. అప్పుడు ఊరికే పోతున్నాం వస్తున్నాం. ఇలా ఉన్న రోజుల్లో నేను డిగ్రీ చదివే టైంలో మా కాలేజీ పక్కనే యెరూషలేం మందిరం ఉంది. కర్నూలులో మీకు తెలిసింటే ఎవరన్నా, యెరూషలేం మందిరం ఎక్కడుందంటే యెరూషలేం మందిరం ముందు నుంచే పోవాలా, పక్కనే దారి ఉంటుంది, వెనక ఉంటుంది అనమాట. దగ్గరే అనమాట, అంటే ఆనుకొని ఉంటుంది. యెరూషలేం మందిరము దాటి కొంచెం ముందు పక్కనే గేట్ పక్కల నుంచి దారి ఉంది. ఆ దారి వెనకపోతే మా కాలేజ్, డిగ్రీ కాలేజ్. ఆ డిగ్రీ కాలేజ్ పడ్డప్పుడు మేమంటే, మీరు ఏమనుకోద్దండి, తమాషాగా అనుకునే వాళ్ళము. వీళ్ళు ఎప్పుడైతే నాకు తెలుస్తూ వచ్చిందో రక్షణ సంఘం అనేవాళ్ళు. మనం హెబ్రోన్ సహవాసం అంటున్నాం కదా, అప్పుడు హెబ్రోన్ సహవాసం అనేవాళ్ళు కాదు. ఎక్కువగా రక్షణ సంఘం వాళ్ళు రక్షింపబడ్డారంట, వాళ్ళు పరలోకానికి పోతారంట, అది అనుకునే వాళ్ళం. ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, కొంచెం పోకిరీలు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకునే వాళ్ళం అంటే,
వాళ్ళు కనపడితే వాళ్ళ హైజాకర్స్, టెర్రరిస్ట్ లాగా వాళ్ళు మనల్ని అవి ఇవి చెప్తారు, అవి చెప్తారు, ఇదే పారిపోతుంటే మనం చూస్తే మేము. అట్లా అట్లా పెరుగుతూ వచ్చాము. అట్లా జీవితం గడుపుతూ వచ్చాను. ఎప్పుడైతే ప్రభునందు నేను ఎక్కువగా రావడము, బైబిల్ చదవటం మొదలుపెట్టానో, అప్పటి నుంచి ప్రభువును విశ్వాసం పెరుగుతూ వచ్చింది. రక్షకుడిగా నేను స్వీకరిస్తూ వచ్చాను. కానీ బ్యాప్టిజం తీసుకోలేదు. బ్యాప్టిజం ఎందుకు తీసుకోలేదని నాకు ఇప్పుడు 71 సంవత్సరాలు వచ్చింది. 70 సంవత్సరాలు నాకు ఇప్పుడు. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకుంటున్నాడని అన్న కూడా అన్నాడు ఇప్పుడు పాస్టర్ గారు. ఏమన్నా మీరు తీసుకోలేదు ఇంతవరకు సార్ అన్నాడు. ఏమంటే మానవ సహజం, మానవత్వం ఉంది కదా. ఎట్లా అంటే తప్పు లేని వాడెవరు? తప్పులు అన్నీ మానేసి, అన్నీ పనికిమాల పనులన్నీ మానేసి, అబద్ధాలన్నీ మానేసి తర్వాత బ్యాప్టిజం తీసుకోవాలా. కానీ ఇంతమంది బ్యాప్టిజం తీసుకున్నారే, వాళ్ళలో లోపాలు కనపడేటివి. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరిలో లోపాలు కనపడుతూనే ఉండేటివి. అది ఎట్లా ఉంటాయంటే చెప్పను నేను. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లోపాలు. ఒకరు వచ్చేసి ఫేవరిజం, ఒకరు వచ్చేసి ఇంకోటి, ఒకరిని బాగా చూసుకోవడము, ఒకరిని సరిగా చూసకుండా పోవడము, బాగా డబ్బున్న వాళ్ళని దగ్గర తీసుకోవటము, పేదలను నెగ్లెక్ట్ చేయడము, ఇట్లాంటివి ఎంతమందితో వస్తూ వచ్చానమాట. మన సంఘంలో కూడా చెప్తున్నాను, వేరే సంఘాలే కాదు, పాస్టర్ల సంఘాలే కాదు, మన సంఘాలు కూడా చెప్తున్నాను. ఇటువంటిది అనుకుంటూ ఇది ఇట్లనే జరిగిపోయింది అనమాట. బాప్టిజం తీసుకున్న తర్వాత సరైన పద్ధతిలో ఉండాలా, క్రమంలో ఉండాలా, ప్రభువుకు విధేయత చూపాలా, ప్రభువు రక్షకుడు ఎంచుకోవాలా, మన హృదయంలో ప్రభువును ఆహ్వానించాలా, మన హృదయంలో ప్రభువును ఉంచుకోవాలా. ఇవన్నీ చేస్తూ పోవాలా కదా. ఇవన్నీ సాధ్యమేనా? తర్వాత జీవితంలో ఎన్నోసార్లు చూస్తాను, ఎన్నో అబద్ధాలు. నేను కూడా అబద్ధం అంటే వాళ్ళకు ఇబ్బంది కలిగే అబద్ధం కాదు, ఏదో చిన్న తప్పించుకోవడానికో, లేకపోతే అది గడిచిపోవడానికి, ఆ సమయం దాటిపోతే చాలరా అన్నట్టుగా అప్పుడు అబద్ధాలు ఇట్లా చెప్పుకుంటూ పోతున్నాం. ఉద్యోగంలో కూడా ఎన్నోసార్లు అబద్ధాలు. లోన్లకు వస్తారు మా దగ్గరికి, సార్ మాకు లోన్ ఇవ్వండి సార్ అంటారు. మా రూల్స్ ఎట్లుంటాయి, అన్నీ సక్రమంగా ఉంటేనే లోన్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేస్తారు, ప్రజలు తీసుకొస్తారు, ఇన్ఫ్లుయెన్స్ పట్టుకొస్తారు, అని చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? తప్పించుకోవాలి దాన్ని, ఏదో ఒకటి చెప్పడం. ఇవ్వాలనుకుంటే ఇస్తాం. ఇప్పుడు మన దగ్గరికి ఒకరు అన్న వచ్చినాడు, వారదన్న వచ్చినాడు. వారదన్న మీద కొంచెం మంచి అభిప్రాయం ఉంది, నాకు మంచిగా అభిప్రాయం ఉంది. అన్నకు ఏదో విధంగా లోన్ ఇస్తాం. ఇంకొకరు వస్తారు లోన్కో, వస్తే వాళ్ళ గురించి మనకు తెలిసి ఉంటుంది కొంచెం. బ్యాంక్ వాళ్ళకు వాడు మంచివాడు కాదు, కొంచెం అట్లా అవకతవకలు అంటే వానికి ఏదో ఒకటి అబద్ధం చెప్పి పంపించడం. ఇవన్నీ గుచ్చుకునేటి మనసులో. అబద్ధం చెప్తా ఉన్నాము, అబద్ధం చెప్పలేదు. కానీ తర్వాత నాకు గుర్తుకొచ్చినప్పటి నుంచి సినిమాలు బ్రహ్మాండంగా చూసేవాడిని. మా ఇంట్లో కూడా చూసేవాళ్ళు, సినిమాలకు పోయేవాళ్ళం అప్పుడు బాగా. ఏమంటే వాళ్ళకు ఈ క్రమం లేదు కదా, ఎస్పీజీ చర్చే. కానీ వేరే అలవాట్లు కానీ వ్యసనాలు కానీ ఏమీ లేవు. భయం భీతులతో ఉండేవాడిని. ఒకరికి ఇబ్బంది కలిగించేవని ఉదయం లేదు, మంచిగానే ఉండేవాడిని. కానీ తప్పిదాలు చేసేవాడిని కానీ చిన్న చిన్న అబద్ధాలు. సినిమాలు, మాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, చాలా రకాలుగా. తాగురా, తిందరా, తాగురా, వాళ్ళు ఉంటుందిరా, సిగరెట్ తాగు, ఎంత బాగుంటుంది అనుకున్నావు, నీకు ముందు బాగుండదు, తర్వాత చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా ట్రై చేసినారు. అది మళ్ళీ దేవుడు నన్ను తప్పించాలని చూసాడేమో, ఆ పొగ వాసనే పడదు. అది ఇప్పటికి కూడా నాకు వాసన పడనే పడదు. ఎక్కడో తాగుతున్నా కూడా ఆ స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా నేను పింఛాలో పనిచేసేప్పుడు డైలీ బస్సులో తిరిగేవాడిని. ఎవరిని కూడా బీడీలు సిగరెట్లు తాగనిచ్చేవాడిని కాదు. డ్రైవర్తో కండక్టర్ చెప్పి బస్సు ఆపండి కావాలంటే, నేను దిగిపోతా, వాళ్ళు తాగని. ఇట్లా నేను బస్సులో ఉన్నానంటే తాగేవాడు కూడా ముందే తీసేస్తాడు, తాగేవాడు తీసుకుంటారు అనమాట, రెగ్యులర్గా తిరిగేవాళ్ళు. అంటే ఇట్లా నాకు సహించాలి అంతే. అది బాగా దానికి సహించింటే ఏమయ్యేది మరి. పొగ తాగడము అవన్నీ కూడా నాకు కూడా అలవాటు అయిపోయేది. మందు తాగడము అన్నీ కూడా అలవాటు అయిపోయేది. అవన్నీ నాకు సహించలే, ఇష్టపడలే నేను. అంటే నాకు తాగకూడదు అని కానీ అట్లా కాదు అది హృదయంలో, అవి నాకు పడలే. అది దేవుడు తప్పిస్తూ పోయాడు అంతే. లేకపోతే ఎంతమంది ఎన్నో అలవాట్లలో పడిపోయి రకరకాలుగా తాగడము, బీడీలు తాగడము, సిగరెట్లు తాగడము, మందు తాగడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎంతోమంది యువకులు, మా ఫ్రెండ్స్ బాగున్నారు అట్లట్లు.
నేను ఎప్పుడో పడిపోయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినందుకని కాదు గానీ, నాకు సరిపోలేవి. అవి సరిపోలేదంటే ఏమిది? దేవుడే నన్ను కాపాడినాడనమాట. దాని జోలికి పోకుండా, ఆ వాసన పడకుండా చేసినాడు. అదంటే ఇష్టం లేకుండా చేసినాడు. ఇది అంటే కాపాడుతూ వచ్చినాడు ప్రభు. తర్వాత ఏమైంది? ఇది చెప్పాను కదా! బాప్టిజం తీసుకోవాలనుకోవడము, ఏంది నొప్పించడం మళ్ళా. ఇది ఏంది మనము సరైన మార్గంలో నడుచుకోగలమా? ఇవన్నీ మనం పాటిస్తగలమా? ఇట్లాంటి అనుమానాలతోనే ఇంతవరకు జరిగింది. ఈ అనుమానాలతోనే ఇన్ని ఏళ్ళు గడుస్తూ వచ్చింది. ప్రభువుని నమ్మిన, విశ్వాసం ఉంది, రక్షకుడని కూడా స్వీకరించిన. కానీ బాప్టిజంకి వచ్చేటప్పటికి ఇవి దూరం అయిపోతూ వచ్చిన బాప్టిజానికి. తర్వాత మిస్పా మందిరంలో నన్ను అంటే నేను ముందు కూర్చునేవాడిని ఇట్లా. ముందు కూర్చొని పాటలు బాగా పాడేవాడిని వాళ్ళతో పాటు కలిసి. నేను పాటలు బాగా బాగా పాడతానని కాదు కానీ, కూర్చొని అందరితో బాగా పాడేవాడిని. పైన ఉండి లీడింగ్ చేస్తారు కదా, వాళ్ళతో పాటు బాగా తాళం వేసుకుంటూ పాడేవాడిని. మా చర్చెస్‌లో కూడా చక్కగా తాళం వేసుకుంటూ పాడేవాళ్ళం కాబట్టి, మేము కూడా బాగా పాడేవాడిని. విశ్వ మందిరంలో వాళ్ళు గమనిస్తూ వచ్చినారు. నన్ను పాటలు పాడుదురా నాన్న అని పిలిచినారు. నేను వద్దన్నా అంటే కూడా వాళ్ళు లేదు పాడుదురా ఇంక ఎవరు ఉండరు పాడని. అట్లా పాటలు పాడడం మొదలుపెట్టాను మందిరాల్లో. అంటే నేనుండే మందిరాల్లో. ఇలా జరిగిపోతూ వచ్చింది. కానీ లోపల నొచ్చుకుంటూనే ఉన్నా. నొప్పింపబడుతూ వచ్చాను. బాప్టిజం లేదే. అది వచ్చింది లోపల ఇప్పుడింక. అప్పుడు ప్రభువు నమ్మకం ఉంది, ప్రభువులో విశ్వాసం ఉంది, ప్రభువు రక్షకుడని నాకు తెలుసు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు అనే అనే వచనం కూడా అది నాలో నిలిచిపోయింది. మహాగణుడు, నేను ఎప్పుడన్నా అన్నం కూడా వాక్యం చెప్పమంటే ఫస్ట్ నేను అదే చెప్తాను ఇప్పుడు కూడా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అటువంటి గొప్ప దేవుడు మరి ఆ గొప్ప మహామహిమను వదిలిపెట్టి మన మధ్యలో వచ్చాడు. ఆయన విశ్వసించిన వారి మధ్యలో ఆయన వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఇది నాకు విశ్వాసం ఉంది. ఇది ఒకటే, బాప్టిజం ఒకటే పోస్ట్ పోన్ జరుగుతూ వచ్చింది. ఇంకా నేను ఇలా వాక్యం చెప్పడం బాగలేదు, పాటలు పాడడం కూడా మంచిది కాదు అని నొప్పింపబడుతూ వచ్చాను. తర్వాత ఇంకా ప్రభువు నన్ను బాప్టిజం సాక్ష్యానికి ధైర్యపరిచినాడు, విశ్వాసాన్ని బలపరిచినాడు. నా సొంత రక్షకుడుగా నేను ఆయన్ను ఎప్పుడో నాను స్వీకరించినాను. అయితే ఇప్పుడు ఈ తరుణము నాకు బాప్టిజం తీసుకోవడానికే దేవుడు నన్ను నడిపించినాడు. అందులో పెద్దవాడు జానన్న, నాకు లోపల ఒకటి ఉంది. నాకంటే చిన్నవాళ్ళు బాప్టిజం ఇస్తే ఎట్లా అని అనుకునేవాను ఒకప్పుడు. పెద్దలు కూడా ఎంతోమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం పెద్దలైనా ఎవరైనా కానీ ఎవరిచ్చినా ప్రభువులో బాప్టిజము. నేను ఇక్కడికి రావడం మొదలుపెట్టిన తర్వాత అన్నతో కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాను. నేను వాక్యం ఏం చెప్పమంటున్నారు, మన ప్రభువుని గనపరుస్తాను, ఆయన స్తుతిస్తాను, ఆరాధిస్తాం, అన్నీ చేస్తాము. కానీ నేను బాప్టిజం లేదన్నా, నేను నిర్ధారణ తీసుకున్నా, కన్ఫెషన్ అది అయిపోయింది. కాబట్టి పర్లేదు వాక్యం తీసుకోవచ్చు. నేను బల్లలో అప్పటి నుంచి పాలు పంపులు పొందుతూనే ఉన్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పాలు పంపులు పొందాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళందరూ కూడా బల్లలో పాలు పంపులు పొందుతున్నారు. తర్వాత నొప్పింపబడిన తర్వాత ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాలా, బాప్టిజం తీసుకున్న తర్వాతనే ఇట్లా చేస్తే మంచిది అని చెప్పి నాకు వచ్చింది. ప్రభు అలాగ నడిపించినాడు. ఈరోజు నేను మీ అందరి ముందు నేను బాప్తిజ సాక్ష్యంలో పాలు పొందినాను. మీకు అందరికి కూడా వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా వందనాలు. థ్యాంక్ యూ.